సో ఇప్పుడు పుష్ప టికెట్ రేట్ పెంచారు కదా 800 అంటున్నారు. మరి ఎంత మరి టికెట్ కి సినిమాకి? బ్రో 800 అంటే ఇది 300 అన్నా 400 అన్నా ఎక్స్పెన్సివ్ బ్రో. ఇప్పుడు నెల జీతం 10,000 ఉండని 15,000 ఉండని 25,000 ఉండని ఒక మూవీ లవర్స్ గా ఇంతమంది మూవీస్ చూస్తుండే వీళ్ళకి ఇన్ని కోట్లు వస్తున్నాయి. ఇక ఎక్కువ కోట్లు కావాలి, మేము ఇంత 100 కోట్లు పెట్టినాం, మేము 200 కోట్లు పెట్టినాం, 1000 కోట్లు పెట్టినాం, మాకు పబ్లిక్ దగ్గర ఇంత టికెట్ ఛార్జెస్ మాకు అయితే అంటే ఫ్లాప్ అవుతుంది. ఏ జనాలు ఇంట్రెస్ట్ చూపించాడు, సీదా పోతాడు, ఒక గంట అయితే సీదా ఐ బొమ్మలు వస్తుంది, అందరు దాంట్లోనే చూసుకుంటారు. కిల్ పైరసీ అంటారు, మళ్ళీ వీళ్ళ పైరసీని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంత రేట్లు పెంచితే ఎవడైనా వెళ్ళి మళ్ళీ పైరసీ చూసుకుంటారు, పైసలు పెట్టినాడు మళ్ళీ పైరసీ చూస్తాడు. పైరసీని ఎంకరేజ్ చేసింది ఎవరు? ఇప్పుడు టికెట్ రేట్ పెట్టి వీలే కదా. తప్పేవాడిది, మళ్ళీ ఇంట్రెస్ట్ ఇవ్వాలదే కదా. ఇది అటు కాదు ఇటు కాదు, మళ్ళీ పబ్లిక్నే అంటారు, ఇది తప్పు కదా. మళ్ళీ అంటే ఇప్పుడు 800 టికెట్ పెట్టి సినిమాకి జనాలను రప్పించుతున్నారంటే మరి ఏ రేంజ్ లో కంటెంట్ ఉండొచ్చు అనుకుంటున్నారు పుష్ప రాజులు? కంటెంట్ ఉండొచ్చు భయ్యా, ఎందుకంటే నేనున్న ఇప్పుడు నాకు చూడాలని ఇంటెన్షన్ ఉంది. 800 అంటే నేను ఎడికెళ్ళి తీసుకొస్తాను. ఇప్పుడు చిన్న చిన్న ఇప్పుడు లోకల్ థియేటర్ అయినా హై క్లాస్ థియేటర్ అయినా టికెట్ 300-400 పెట్టినా, ఇప్పుడు చిన్న దాంట్లో 300-400-200 పెట్టినా మళ్ళీ దాంట్లో మన ఫుడ్ కన్నా ఎక్స్పెన్సివ్. ఒక టికెట్కి ఒక మినిమం ప్రైస్ 250-300 ఎక్కువ, మళ్ళీ అది ఎక్కువ 800 అంటే ఏడికెళ్ళి తెస్తాడు. 800లో ఒకప్పుడు 10 మంది ఒక ఫ్యామిలీ కూర్చొని చూస్తుండే, 800 5 మంది ఒక కుటుంబం వచ్చి సినిమా చూడాలన్న ఇంటెన్షన్ తోటి ఉంది. ఇప్పుడు అంతా ఒకడే చూడొచ్చు సినిమా 800 పెట్టి 1000 రూపాయలు పెట్టి ఏడికెళ్ళి తీసుకొస్తారు. ఇప్పుడు ఒక పెద్ద కుటుంబం ఉంది, ఒక 10 మంది ఉన్నారు, 10 మంది వచ్చి సినిమా చూడాలంటే 800 ఇంటూ 10 మంది అంటే దగ్గర దగ్గర 4,000 పెట్టాలి. పెట్టగలుగుతాడా? పెట్టలేడు. ఏడికెళ్ళి పెట్టాలా? ఇలాంటప్పుడు ఇక సినిమాలు చూడగలుగుతారు, ఎవరు చూడలేరు. ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వస్తారా, బాక్స్ ఆఫీస్ రాదు కూడా. ఇలా ఉంటే రేట్లు పెంచితే ఎట్లా భయ్యా? కష్టం కదా ఇలా పెంచితే. థ్యాంక్ యూ.